బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా ట్యాపింగ్ దోషులకు శిక్ష పడలేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతుందన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో సరస్వతీదేవి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే ప్రజలు బుద్ధి చెప్తారన్నారు రామచంద్రరావు. చిట్ విచారణ అది దర్యాప్తులో ఒక భాగమైనప్పుడు కూడా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడక నడుస్తూ ఉన్నది. 2 సంవత్సరాల నుంచి వచ్చిన ఈ ప్రభుత్వము కేవలం ఇంకా సాక్షుల విచారణగానే చేస్తున్నారు. దోషుల్ని శిక్షించేటటువంటి ఒక చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. కాబట్టి కేవలం విచారణతోనే కాలవ్యాపం చేస్తూ ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకల్లా రాజకీయ నాయకుల మీద కూడా వారు వేటు పెట్టేది ఉండే, అరెస్ట్ చేసేది ఉండే. కేవలం అధికారులు మాత్రమే అరెస్ట్ చేసి కూర్చున్నారు. ఇంతేకాకుండా గత ప్రభుత్వం చేసినటువంటి ఒక ఘోరాది ఘోర ఒక క్రైమ్ పాపం ఈరోజు ఒక సుప్రీంకోర్టు కూడా ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక స్వేచ్ఛ మీద కానీ వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రైవసీలో కానీ ఎవరు కూడా చేయరాదు. కానీ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఆ ఫోన్లో ఉన్న చట్టాలన్నీ కూడా ఉల్లంఘించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా అదే ఒక ధోరణి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణి ఈరోజు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నదని చెప్పేసి కూడా మాకు అనుమానంగా ఉంది. డెఫినెట్గా వారు ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారు. అవినీతి నేర్చుకున్నారు, కాలవ్యాపం నేర్చుకున్నారు, వాగ్దానాలు మర్చిపోయడం నేర్చుకున్నారు. ఫోన్ ట్యాపింగ్